అందరికీ నమస్కారం అండి. మనమైతే ఇప్పుడు పీలేరు సంతకైతే వచ్చినాము. గొర్రెల సంతకు. ఇది అన్నమయ్య జిల్లాలోని పీలేరు ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది. మనము రైతుకు సంబంధించిన వీడియోలన్నీ చేస్తూ ఉంటాము. ఇదే విధంగా మనకు వీడియోలని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మనము ఇప్పుడు బయట ధరలు వాటి వివరాలు అయితే పూర్తిగా తెలుసుకున్నాము. నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనము. ఉన్నాయి. నాకు ఈ సంతకు వచ్చినప్పుడల్లా చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా నీట్ గా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇది నా ముందర ఒకటి అయితే మేకపోతున్నది. అది ఎంతకు తీసుకున్నారు? మొత్తం అన్ని కట్టకట్టే 60,000. చాలా రీజనబుల్ గా ఉన్నాయి చూడండి. 60,000కి అయితే తీసుకున్నారంట. పీలేర్స్ అంతా నాకు ఎందుకంటే ఇష్టము, చాలా రీజనబుల్ గా ఉంటుంది. 60,000 అంటే చూడండి. అదే అంగళ్ళ సంతలో అయితే ఇవి 20,000 చెప్తారు ఒకటి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కలిపి 2 చిన్నగా ఉన్నాయి, 2 పెద్దగా ఉన్నాయి, కానీ రీజనబుల్ గా ఉన్నాయి. 60,000కి అయితే తీసుకున్నారు. ఇవి అన్ని పోతులే కదా, మంచి రేటే వచ్చింది. 60,000 తీసుకున్నారు. నా ఏం రేట్ పడింది? ఎంత తీసుకున్నారా? ఏం రేట్ పడిందా? 12,000. మేలే నా అంగళ్ళ సంత ఎక్కువ రేట్లో ఏడవ రకంగా ఉన్నాయి. 12,000 అయితే పడిందండి. ఎంత పడిందా? 18,000 పడిందా? కోటాలి 18,000 అయితే అన్నోళ్ళకి పడిందంట చూడండి. పర్వాలేదు, కొంచెం రీజనబుల్ గానే ఉన్నాయి. జనాలకు చూపిస్తాము, చూస్తానే ఉంటారు, వ్యాపారస్తులు చూస్తానే ఉంటారు. మా అంగళ్ళు కళ్ళగానే తీస్తారు, అంత లెక్కలో తీస్తారు. 18,000 అయితే పడిందంట చూడండి. బాగుంది. రెండు పనులు వేసింది కదా, 2 పనుల మీద ఉండాలి. ఏదో మేక వస్తాను, చూద్దాము. ఎంత పడిందా? 12,000 అయితే పడిందంట చూడండి. 12,000. రెండు కలిపే ఇది పోతా మరకిది, ఇది పోతా, రెండు కలిపి 4,000. 6,600. అవునా? 6,600 అంటే 2,600, 3,400, 4,000. పిల్లలు అయితే రేట్లు ఎక్కువ ఉన్నాయా? 6,000 అంటే 2 జత కలిపి. ఇవా మా అంగళ్ళకి వస్తా అంటే రేట్లు పెరిగిపోతాయి. అంగళ్ళు కల్లా సైడ్ లో కెత్త పోలేదా జడా? ఎంత చెప్పిన అన్న జత? 26,000 అంటే చూడండి. ఇది మాంసం కానీ 15 నుంచి 17 కేజీల దాకా పడుతుంది. ఇది 26,000 అంటే జత. ఇది జత 31 అంటే చూడండి. అన్నకు ఇవి ఉన్నాయి, ప్లస్ మేకలు కానీ ఉన్నాయి. ఇవైతే జత 31 అంట. 1, 2, 3, 4 ఉన్నాయి, సుమారుగా 10-15 దాకా ఉన్నాయి మేకలు. 31 చెప్తాను. చెప్పు భయ్యా. 8374 319414. కావాల్సిన వాళ్ళు అయితే ఇది మేకలు అయితే 31 బేరం అయితే చెప్తాను అన్న. ఇంకా రీజనబుల్ గా అయితే అన్న కాంటాక్ట్ అయితే ఇస్తారు. ప్లస్ ఇవి మాంసం కటింగ్ పర్పస్ కానీ ఇవి కొనుకొస్తాయి. 15 నుంచి 17 కేజీలు పడతాను. 15 నుంచి 17 కేజీలు పడతాయి. ఇవి 2 వచ్చి అన్నవే. మీ పేరు ఏమి వస్తుందా? సూర్య అని వస్తుంది. ఏ ఊరునా? సంబేపల్లి, రాయచోటి దగ్గర. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చునా? ఓకేనా? థ్యాంక్స్.
రెండు పొట్టానులే కదా 12,000 పడినాయంట చూడండి. మంచి జాగిలింగ్గా బాగున్నాయి. రెండు 12,000 అంటే జత 12,000. 12,000కి అయితే అన్న తీసుకున్నాడు. 14,000 14,000 పడిందంట చూడండి. జత 45,000 అంటే. మాషా అల్లా ఎంత బాగుంది చూడండి. ఎంత 29,000 అయితే చెప్తాను. మంచి కండ మీద 29,000 అంటే బాగా మేయింది. బాగా 29,000 అంట. మంచి 29,000 అయితే అన్నోళ్ళు చెప్తారు కదండి. రెండు పనుల మీద ఉన్నారు. మాకు కానీ ఏం ఆఫీసా ఎంత బాగుంది. ఇది జుడిపి జాతి, ప్యూర్ జుడిపి జాతి వస్తాను చూడండి. చూడండి ఎంతనా 46 అంటే చూడండి. నాకు పిల్లర్స్ అంత అందుకే ఇష్టము. దీడైతే కొంచెం చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఎంత నా జత ఇవే పిల్లలు జతనా 9 పిల్లలు ఉంటాయి. జత ఏం చెప్తాండవా 14,500 చెప్తాను అండి. జత 14,500 చెప్తాను. ఇవి కానీ 14,500 చూడండి జత. పీలేరు సంతలో ఎందుకంటే నాకు కన్ఫ్యూజన్ లేకుండా నీట్ గా ఉంటారు. ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా నీట్ గా కనిపిస్తూ ఉంటారు. ఇదైతే 14,500 ఏంటి చూడండి. ఇది కొంచెం పెద్ద కట్ట అయితే చూద్దాం, అడుగుదాం ఇవి ఏం రేట్లో. ఏం రేట్ చెప్పినావునా? జత 32,000 చెప్తారా? 32,000 అయితే చెప్తాను. ఈ కట్ట 32,000. దాని పక్కనే ఉన్నాయి. ఇవేంత జత? 25 అయితే చెప్తాను చూడండి అన్న. ఏ ఊరునా? మల్లెల నుంచి వచ్చినారా? 25,000 అయితే చెప్తున్నారు జత. అన్నది కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి. నేనైతే నెంబర్ అన్నతో అని చెప్పించుకుంటాను. మీ నెంబర్ చెప్పనా? ఎవరన్నా ఫోన్ చేస్తారు కావాల్సిన వాళ్ళు, వచ్చి కావాలంటే తీసుకుంటారు. నెంబర్ చెప్పు. 9963696691. మీ పేరునా? సుధాకర అన్న అంటే ఇది అన్న. కావాల్సిన వాళ్ళు అయితే అన్నను కాంటాక్ట్ కావండి. ఈ నెంబర్కి అయితే 25,000 చెప్తున్నారు. బేరం చెప్తున్నారు. ఏ ఊర్లో ఉంటారన్నా? మల్లెల దగ్గర అయితే ఉంటారంట. ఎవరన్నా కావాలా అనుకోండే వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. రీజనబుల్ గానే ఉన్నాయి 25,000. ఎవరికైనా కావాలంటే చూడండి. ఇవి కానీ పిల్లల జతల ప్రకారం ఉంటాయి. ఎంతన్నా జత? 13 అన్నారంటప్పా. ఇట్లా పొటేల్ పిల్లలు మేపలని నాకు ఇష్టము. నెక్స్ట్ తీసుకుంటా ఖచ్చితంగా. 2 పిల్లలు తీసుకుంటాను. 13,500 చెప్తాను. పొటాన్లే కదా చూడండి. ఈ పిల్లలు ఇవి 13,500 అంటే చూడండి. ఇంకా మనము ఈ పిల్లర్ సంతలో పొటాన్ పిల్లలు చూపించినాము, ఇంకా పెద్ద పొటాన్లు చూపించినాము. ఇంకా మనకు కావాల్సిండేది మేకలు. చూద్దాము ఒకసారి. చూద్దాము ఈ మేకలు. మేకపోతులు ఇవి చిన్న సైజు మేకపోతులు, మీడియం సైజ్. ఎంతనా ఇవి జత? జత చెప్పు చాలు. జత రేటు
23,000 జత 23,000 అంట. ఇవి పీలేరు మార్కెట్ ధరలు. ఇవి కానీ అనుకున్నాం ఇంకా అంతా సేమ్ ఒకటే మాదిరి ఉంటాయి. పిల్లలు చూపించాము. ఇంకా మనకి కావాల్సిందేది ఇదేదో వ్యాపారం జరుగుతుంది చూద్దాం. ఎంత ముచ్చటగా ఉన్నాయి చూడండి. మొత్తం కోతులే చూడండి. కోతుల సెట్ ఎంత బాగుంది చూడండి. ఏదో వ్యాపారం కోసం ఏం చెప్పినారు? ఏం జరుగుతుంది వ్యాపారమా? ఏమన్నా పదమూడు ఏం చెప్పినారు జత? ఎంత జతనా 14,200 దిగిందంటే చూడండి. బాలే బాగున్నాయి చూడడానికి. బంగారు సొత్తు అన్ని పిల్లలే బాగుంది. తీసుకున్నా 14,200 దిగుతున్నాయి అంటే చూడండి. వ్యాపారం అయిపోయింది. 14,200 జరిగింది వ్యాపారం. ఎంత బాగున్నాయి చూసేదానికి. అయిపోయిందంట. ఓకే, ఇంకా ఒక 100-200 కాడ వీళ్ళు అయితే కొట్లాడుకుంటా అంటారా. ఇది కానీ ఇంకా కంప్లీట్ అయిపోతుంది. అన్ని మరకలేనా? ఎంతనా? జతనా మేకా పిల్లనా? మేకా పిల్ల 14. ఇది పోతా 2 పోతులు. అది పెట్ట కొత్త పిల్ల ఉంటే ఎంత? అట్లా ఒక 1000 రూపాయలు డిఫరెన్స్ చూడండి. కోతు పిల్ల ప్లస్ మేక ఉండేది అయితే 14,000, ఇదైతే 13,000. ఈ మాదిరి ఉండే రేట్. सलाम अलैकुम भाई, क्या रेट बोला? तीनों मिलकर 360 అంటే 37,000. 37,000 పిల్లతో పాటినా? ఈ మూడేనా? అన్ని కట్టేనాయా? కట్టినలా 37,000 చెప్తాను. ఇది మాంసానికి కానీ పనికి వస్తాయి బాగా. మాంసం 20 కేజీలు వస్తాయి. 20 పైన వస్తాయి చూడండి. బాగా గట్టిగా ఉండదు మేక. కటింగ్ పర్పస్ కోసం 37,000 అయితే చెప్తున్నాడు చూడండి. ఇంకా మనం ఏం చూడాలంటే ఆల్మోస్ట్ అలా అన్ని రకాలు చేయనాము. ఈ విధంగా అయితే పిల్లర్స్ అంత అయితే ఉంటుంది. మనమైతే అన్ని రకాలు చేయనాము. ఇప్పుడు మనం కోళ్ళ వీడియో అది కానీ పెట్టి ఇంకా ప్లస్ దీనికి ఈ సంతకైతే వచ్చినాము. ఇది చూడండి బాగా జాగిలింగా 2 పిల్లలతో పాటు ఎంత బాగుందో. దీన్ని చూద్దాం. నా దీని పిల్లలా 2 ఏమి కొదాలా పోతులా? ఒక పోతు ఒక పెట్టబడిందా చూడండి. ఒక పోతు ఒక పెట్టబడింది. ఎంత మాత్రం నా రేటు ఏం చెప్పినావో? 26,000 చెప్పినారా? ఒక పోతు ఒక పెట్ట చిన్న గుర్రం మాదిరి ఉన్నది చూడండి. 26,000 అయితే చెప్తాన్నాడు అన్న. యాది దీంట్లో పోతో? ఇదే ఇది పోతు. అది ఎర్రది పోతు పిల్ల, అది మరక.
26,000. పర్వాలేదు, తీసుకోవచ్చు. మాచర్ల గొర్రెలు అంటారు కదా, ఇవే అవి మాచర్ల గొర్రెలు, మాచర్ల పొట్టాన్లు ఇవి. ఎంత చెప్పినారన్నా? ఎంత చెప్పినారు? జతనా? ఇది జత 25,000 అంటున్నా. జత 25,000 అంటే చూడండి. మాచర్ల గొర్రెలు, మాచర్ల పొట్టాన్లు. అంగళ్ళు కంటే ఇవి కొంచెం మాంసం పర్పస్వి ఇక్కడ ఎక్కువగా రీజనబుల్ గా దొరికేట్టుగా ఉన్నాయి. అంగళ్ళు సత్త కంటే కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. ఇవి 25,000 జత చెప్తున్నారు. 25,000 జత మాచర్ల గొర్రెలు. ఎంతన్నా ఇది? 18,500 అంటే చూడండి. ఇది పీలేరు సంతలో 18,500 చూడండి. ఎంత చక్కగా ఉందో, ఎంత బాగుందో. బాగుంది చూడండి. అన్న అయితే తీసుకున్నాడంట, బాగుండదు, మంచి కరుపు మీద ఉండాలి. కొన్నారు అదే చెప్తాను. ఏం చెప్తుంది నా జత? 13,000 అంటే చూడండి. 3-4 పిల్లలు 13,000 ఆ విధంగా అయితే రేట్లు ఉన్నాయి చూడండి. ఇదంతా పిల్లర్స్ అంతా రైతులు బాగా రీజనబుల్ గా అంతా ఒకటే సంతల రేట్లు అంతా సుమారుగా ఒక మాదిరిగానే ఉంటాయి. ఏమంటే అంగళ్ళలో అయితే కన్ఫ్యూజన్ గా ఉంటుంది, కొంచెం తాళాడుకోవాలా ఓపికగా. ఈ పిలేరు సంతలో అయితే ఆ మాదిరి ఉండదు, కొంచెం విడివిడిగా కొంచెం స్పేస్ ఉంటుంది తిరిగేదానికి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. పీలేరులో చూడండి అన్ని 12,000 11,000 జతలు ఇవంతా చూడండి. 12,000 13,000 ఎక్కడ చూసినా కానీ మాంసానికి సంబంధించిన రేటు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. 19,000 పడిందంట చూడండి. పది పీలేరు సంతలో 19,000 అంట చూడండి. తీసుకొని పోయేదో ఇంకా కొనుక్కొని పోయేదో ఏదో జరుగుతాను మొత్తాన్ని ఫుల్గా ఎత్తుకొని పోతున్నారు. మంచి మంచి సైజు పొట్టాన్లు ఉన్నాయి ఇక్కడ, తీసుకొని పోతున్నారు. మంచి మంచి సైజు తీసుకొని పోతున్నారు. ఏమి హెవీ సైజ్ ఉందా? 80-90 కేజెస్ ఉంటుంది అది పైన ఉండేది. ఎంత పని అయినా జత? చూడండి 25,000 పడినాయి. వాట్సాప్ కాడ పెడతాం, యూట్యూబ్ లో పెడతాం. ఎంత పని అయినా జత? 24,000 పడినాయండి. చూడండి గేట్ వచ్చేసి సంత లోపలికి పోయేటప్పుడు గేట్ వసూలు చేయరు, సంత నుంచి తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ గేట్ వసూలు చేస్తారు కదా. అంగళ్ళు సిస్టమ్ అయితే ఎంట్రన్స్ వస్తే నువ్వు అమ్ముకోనన్నా అమ్ముకో, నష్టపోనన్నా నష్టపో, గేట్ కట్టాల్సిందే. ఈడ పీలేరులో అయితే సిస్టమ్ బాగుంది, పోవచ్చు, వచ్చేటప్పుడు మాత్రం గేట్ వసూలు చేస్తారు అంతే కదా. చూడండి పోయేటప్పుడు మాత్రమే గేట్ అనేది వసూలు చేస్తారు, వచ్చేటప్పుడు అయితే వసూలు చేయరు.